నా యొక్క స్నేహితులకు, అదేవిధంగా నా యొక్క యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ, బంధుమిత్రులందరికీ కూడా ఈరోజు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు మంచిని చేకూర్చాలని, అదేవిధంగా మనం కూడా భక్తితో భగవంతుని కొలవాలి. ఆ విధంగా కొలిచినట్లయితే ఆ భగవంతుడు కూడా నిరంతరం మనల్ని ఎల్లప్పుడూ సదా కాపాడుతూ ఉంటాడు. ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి నామాన్ని, అంటే ఒక శివరాత్రి రోజు ఎంతో భక్తితో కొలవాలి. అదేవిధంగా ప్రతిరోజు కూడా శివనామ స్మరణ చేయాలి. అంటే శివరాత్రి రోజు మనం ప్రత్యేకంగా కొలిచినట్లయితే ఏక భగవంతుడు మనకు సదా ఎల్లప్పుడూ కూడా మనల్ని రక్షిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈరోజు శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజు. అదేవిధంగా సముద్రంలో హలాహలం పుట్టినప్పుడు ఆ యొక్క హలాహలాన్ని తను తాగి కంఠంలో దాచుకొని, అదేవిధంగా ఈ లోకాన్ని కూడా కాపాడినటువంటి మహాశివుడు ఆ యొక్క పరమశివుడు. అందుకే అతనికి గరళ కంఠుడు అనేటటువంటి పేరు రావడం జరిగింది. అందుకోసం లోకాన్ని కాపాడినటువంటి ఆ భగవంతుణ్ణి మనం ఎల్లవేళలా నిత్యస్మరణ చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే మనల్ని ఎల్లప్పుడూ కూడా సదా కాపాడుతూ భక్తులను కాపాడేటటువంటి భగవంతుడు పరమశివుడు. అదేవిధంగా ఆయన భోలా శంకరుడు అనేటటువంటి పేరు కూడా ఉంది. అంటే మనం ఏ విధమైనటువంటి కోరికలు కోరినా కూడా ఆయన తీరుస్తూ ఉంటాడు. అంటే అడగంగానే ఇచ్చేస్తుంటాడు. అంటే అంత దయగల దేవుడు శివుడు. ఈ లోకాలన్నిటిని కూడా పరిపాలించేటటువంటి వాడు శివుడు. అందుకే ఆయనకు భోలా శంకరుడు అనేటటువంటి పేరు సార్థకమైంది. అంటే ఎవరు ఏం కోరికలు అడిగితే వాళ్ళకు ఇస్తాడు. అదేవిధంగా భక్తుల పాలిటి కామధేనువు ఆయన. అంటే భక్తుల యొక్క కోరికలను తెలుసుకొని మనం అడగకున్న వాళ్ళ భక్తుల కోరికలను తీరుస్తాడు. అందుకే ఆయనకు కామధేనువు అనేటటువంటి పేరు, భక్త కామధేనువు. అంటే మనం భగవంతుణ్ణి అడగవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా భక్తుల యొక్క కోరికలను ఆయన తెలుసుకొని ఆ యొక్క కోరికలను తీరుస్తాడు పరమశివుడు. అదేవిధంగా ఆయనను చిన్న అభిషేకం చేసిన తృప్తి పడతాడు. అంటే నీళ్ళతోనే అతని లింగాన్ని కడిగి మంచి బొట్టు పెట్టి మనసారా భగవంతుని ధ్యానించాలి. భక్తితో కొలవాలి భగవంతుని. అంతే తప్ప మన లోపల ఉండేటటువంటి స్వార్థపూరితమైనటువంటి కోరికలు కోరవలసిన అవసరం అస్సలు వద్దు. భగవంతుడు అంటేనే భక్తుల యొక్క కోరికలు, అదేవిధంగా కన్న తల్లిదండ్రులు ఏ విధంగా మనల్ని చూసుకుంటారో
ఆ యొక్క భగవంతుడు కూడా మనల్ని ఆ విధంగా చూసుకుంటాడు. అంతేగాని భగవంతుని స్వార్థంతో ఎప్పుడు కూడా కోరికలు కోరవద్దు. స్వార్థం లేకుండా భగవంతుణ్ణి పూజించాలి. అదేవిధంగా ఇతర జీవరాశులపైన మనం జాలి, ప్రేమ, దయ అనేటటువంటివి చూపించమంటాడు పరమశివుడు. అంతేకాని మీ యొక్క కోరికల కోసం భగవంతుణ్ణి కోరవలసినటువంటి అవసరం అసలే లేదు. మన ఇంట్లో ఉండేటటువంటి భగవంతుడు ఆ యొక్క పరమశివుణ్ణి మనం ఇంట్లో కొలుసుకొని, ఇంట్లో మొక్కుకొని, మరియు దేవాలయానికి వెళ్ళి అదేవిధంగా ఎంతో భక్తితోని కొలవాలి. శివరాత్రి రోజు ఆ యొక్క భగవంతుణ్ణి ఎంతో భక్తితో, ఎంతో ధ్యానంతో పూజిస్తే ఆ యొక్క స్వామి మనల్ని ఎల్లప్పుడూ కూడా మంచిగా చూస్తాడు. భగవంతుని లోపల స్వార్థం ఉండదు. అంటే వీళ్ళు నా భక్తులు, నీ భక్తులు అనేటటువంటి స్వార్థం అనేటటువంటిది అస్సలు ఉండదు. కానీ మానవుల లోపల స్వార్థం ఉంటుంది. అంటే కొందరు అంటుంటారు, నేను దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని మంచిగా ముట్టుకొని మంచిగా మొక్కి వచ్చాను, నాకు అన్ని కోరికలు తీరుస్తాడు దేవుడు అంటారు. అదేవిధంగా కొందరు ఉంటారు, ఇంట్లో తల్లిదండ్రులను మంచిగా చూసుకోరు, కానీ మళ్ళీ నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, అదేవిధంగా దేవుని దగ్గరికి వెళ్ళి నేను మంచి దండలేశాను, మంచి పూజ చేశాను అని అంటారు. కానీ భగవంతుడు అది చెప్పడు. కన్నా నీ తల్లిదండ్రులను మంచిగా చూసుకో. అదేవిధంగా తోటి మానవుల పట్ల జాలి, దయను చూపించు. అప్పుడు భగవంతునికి ధ్యానం చేసినట్లు అవుతుందని శివుడు చెప్తాడు. అంతే తప్ప మనం స్వామి దగ్గరికి అంటే వెళ్ళొద్దని నేను అనట్లేదు. స్వామి దగ్గరికి వెళ్ళాలి, భక్తితో కొలవాలి, మంచి ధ్యానం చేయాలి. కానీ మనుషుల లోపల స్వార్థం వద్దని చెప్తాను. భగవంతుడు కూడా అదే చెప్తాడు. మనసు లోపల ఎప్పుడు కూడా స్వార్థం పనికిరాదు. భగవంతుని నువ్వు ఎంత స్వచ్ఛమైనటువంటి మనసుతో నీ యొక్క కోరికలు కోరుతున్నావో, మరి అదేవిధంగా అంత స్వచ్ఛమైనటువంటి మనసుతో నా వాళ్ళు మంచిగా ఉండాలి, అదేవిధంగా మా ఇంటి పక్కల వాళ్ళు మంచిగా ఉండాలి, సమాజం మంచిగా ఉండాలి, దేశం మంచిగా ఉండాలి అనేటటువంటిది భగవంతుని కోరాలి. అంతే తప్ప మన స్వార్థం మనం చూసుకోవడం గొప్ప కాదు. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడని నువ్వు ఎలా నమ్ముతావు? మరియు భగవంతుడు కూడా అదే కోరుతాడు. ఏమని? నిన్ను నీవు ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నావో, నీ వాళ్ళను ప్రేమిస్తున్నావో, మరి అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా అదే విధమైనటువంటి అభిమానంతో ప్రేమించాలని కోరుతాడు. వేరే వాళ్ళకు నష్టం కలిగించొద్దని చెప్తాడు భగవంతుడు. ఎందుకోసం అంటే భగవంతుని దృష్టిలో మనమంతా కూడా ఒకటే, మనమందరం ఆయన పిల్లలమే. అలా భగవంతుడు అందరిని మంచిగా చూడకపోతే మనం ఇంత క్షేమంగా ఎలా ఉంటాం? ఇంత మంచిగా ఎలా ఉంటాం? మన కష్టాలు తీరుస్తాడు భగవంతుడు, మన యొక్క బాధలను తీరుస్తాడు, మనం సంతోషంగా ఉండేటట్లు చేస్తాడు భగవంతుడు. ఈరోజు ఇంత సంతోషంగా మనం ఉన్నామంటే మరియు ఆ పరమశివుడు కారణం.
అందుకోసం ఎప్పుడు కూడా భగవంతుని నామధ్యానం చేయాలి. ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి నామాన్ని తలవాలి. అప్పుడు భగవంతుడు సదా ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఈ లోకంలో మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితి కాలం ఇది. కానీ నువ్వు ఎవరిని నమ్మినా నమ్మకున్నా భగవంతుని నమ్ము. ఆ యొక్క పరమశివుడు, ఆ యొక్క పరమేశ్వరుడు మనల్ని సదా రక్షిస్తూ ఉంటాడు. అదేవిధంగా భగవంతుని నమ్మితే మనకు ఏ కష్టాలు బాధలు వచ్చినా వాటిని తొలగించేస్తాడు. అందుకోసం భగవంతుని సదా ఎల్లప్పుడూ కూడా మనం ప్రతిరోజు ధ్యానిస్తూ ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మరొక్కసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరిని కూడా భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడాలని కోరుకుంటున్నాను.